నంద్యాల పట్టణంలోని భద్రావతి భావనారుషి కళ్యాణ మండపంలో నేడు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేనేత సూర్యుడు స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగం కోసం ఆయన చేసిన కృషిని పద్మశాలి సంఘం నేతలు కొనియాడారు. అందరికీ నమస్తే. జై మార్కండేయ. ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుండి పద్మశాలి అందరూ కలలు కంటున్న యొక్క ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలు ఈ రోజు మన ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు 111వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఇది ఒక మాకు గర్వకారణము, గొప్ప పండగ. ఈ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల అందరూ కూడా కుల బాంధవులు చాలా ఉత్సాహంతో సంతోషంతో నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి కళలు నెరవేరడము చాలా ఆనందదాయంగా ఉంది. ఈరోజు ప్రగడ కోటయ్య గారు మన చేనేత వర్గానికి, చేనేత సమాజానికి ఎన్నో సేవలు అందించిన మహనీయుడు ఆయన. మరి వారు ఈ యొక్క చేనేత ఉద్యమాలను నిర్వహించి దాదాపు 10,000 చేనేత కార్మికులతో వారు ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించారు. బలహీన వర్గాలకు కూడా ఎంతో కృషి చేశారు. రైతులకు కూడా వారు దాదాపు 18,000 ఎకరాలను బంజరు భూములను చీరాల్లో ప్రజలకు, రైతులకు ఇవ్వడం జరిగింది. జై మార్కండేయ. ఈరోజు ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలను మా నంద్యాల పద్మశాలి సంఘము తరఫున అందరం ఇక్కడికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సంతోషంగా జరుపుకుంటున్నాము. కనుక అందరూ మన రాష్ట్రంలో ఎక్కడున్నా మన పద్మశాలీలు ఈరోజు మంచి రోజుగా భావించి మనం ఆనందంగా ఉండాలని నాకు. జై మార్కండేయ. ఈనాటి కార్యక్రమానికి ప్రగడ కోటయ్య గారి జన్మదిన కార్యక్రమానికి వచ్చిన కులబాంధవులందరికీ నా నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య గారి జయంతి కార్యక్రమాలను అధికారంగా నిర్వహించుకోవడం, ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ ఆఫీసులలో మరియు జౌలి శాఖ తరఫున ఈ కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడం మన పద్మశాలీలందరికీ గర్వకారణం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలకు ఎంతో సంతోషకరమైన రోజు. అన్ని సంఘాల తరఫున ఈ రోజు ప్రగడ కోటయ్య గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ, పద్మశాలీలందరికీ నా తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.